హలో వ్యూవర్స్, వెల్కమ్ టు విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యొక్క 7వ విడత నిధుల గురించి. ఇప్పటికే దేశంలోని చాలా మంది రైతులు ఈ డబ్బు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ డబ్బు పడిన వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా పడిందో చెక్ చేసుకోవాలనే విషయాల గురించి కంప్లీట్గా తెలుసుకోబోతున్నారు ఈ వీడియోలో. మీరు మా ఈ విజేత తెలుగు అకాడమీ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ముందు మీరు నోటిఫికేషన్ పొందడానికి వీలుగా ఉంటుంది. PM కిసాన్ 7వ విడత నిధులు డిసెంబర్లో రానున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ డబ్బు కోసం చాలా మంది రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అవి వస్తే పంటలకు విత్తనాలు, పురుగు మందులు కొనుక్కునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ డబ్బు డిసెంబర్లో లబ్ధిదారుల అకౌంట్లో నేరుగా పడుతుంది. అయితే ఏమైనా టెక్నికల్ సమస్యలు ఉంటే మనీ రాదు. అందువల్ల అలాంటివి లేకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఏప్రిల్, జూలై మధ్య కాలానికి మొదటి విడత నిధులు, ఆగస్టు నుంచి నవంబర్ నాటికి 2వ విడత నిధులు ఇచ్చారు. 3వ విడత నిధులు డిసెంబర్ నుంచి మార్చి వరకు ఉంటుంది. PM కిసాన్ వెబ్సైట్లో మీ నేమ్ ఉందో లేదో ఇలా లైవ్లో చెక్ చేసుకోండి. మీరు మొదట pmkisan.go.inలో లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత ఇలా క్రిందకు స్క్రోల్ చేశారంటే ఇక్కడ మీకు ఫార్మర్ కార్నర్ అని ఉంటుంది. ఫార్మర్ కార్నర్ ఇది. ఈ ఫార్మర్ కార్నర్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఆప్షన్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలండి. ఆప్షన్స్లో బెనిఫిషరీ స్టేటస్ అని ఉంటుంది. ఇక్కడ ఈ బెనిఫిషరీ స్టేటస్, ఇది బెనిఫిషరీ స్టేటస్ ఇక్కడ ఉంది కదా, ఈ బెనిఫిషరీ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు నార్మల్ బెనిఫిషరీ స్టేటస్లో ఉన్న నెంబర్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ సెలెక్ట్ చేసి ఇక్కడ మీ ఆధార్ నెంబర్ కానీ అకౌంట్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఈ మూడింటిలో ఏదైనా సరే మీరు ఎంటర్ చేసి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎంటర్ చేసి క్లిక్ చేస్తే మీ గెట్ డేటా వస్తుంది. ఆ గెట్ డేటాలో మీరు చెక్ చేసుకోవచ్చు మొత్తం మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా అని. లబ్ధిదారుల లిస్టులో మీ పేరు లేకపోతే ఏం చేయాలనే దాని గురించి కూడా ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము. కాకపోతే దానికన్నా ముందు మొబైల్ యాప్ గురించి ఒకసారి చూడండి. వెబ్సైట్లో చూసారు కదండి, అక్కడ చెక్ చేసుకున్న వెంటనే మీ పేరు లేకపోతే మీరు ఫ్రెష్గా మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో మొబైల్ యాప్ చాలా వరకు వెబ్సైట్లో వెళ్ళి చెక్ చేసేంత ఉండకపోవచ్చు, కాబట్టి మీరు మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఇచ్చారండి. మొబైల్ యాప్ వచ్చేసి PM కిసాన్ మొబైల్ యాప్ అండి. PM కిసాన్ మొబైల్ యాప్ అని ఎంటర్ చేయగానే మీకు మొట్టమొదటగా PM కిసాన్ GOI అని వస్తుంది. PM కిసాన్ GOI అండి. ఇక్కడ చూడండి, దీన్ని PM కిసాన్ GOI గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది. ఓపెన్ చేసిన తర్వాత దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినందుకు కానీ ఇది ఓపెన్ అని చూపిస్తుంది. ఇక్కడ ఓపెన్ బటన్ క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా PM కిసాన్ సమ్మాన్ నిధి యొక్క వెబ్సైట్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇందులో మీరు అన్నింటినీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ కానీ ఏదైనా సరే మీరు ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ తెలుగు లేదండి, మీరు ఇంగ్లీష్లోనే ఇచ్చి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ బెనిఫిషరీ స్టేటస్ ఉంటుందండి. బెనిఫిషరీ స్టేటస్లో మీరు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి క్లిక్ చేస్తే మీకు యాక్టివేషన్ ఇన్స్టాల్మెంట్స్ అన్నీ చూపిస్తాయి. మీకు ఏ బెనిఫిషరీ స్టేటస్లో మీరు ఉన్నారు, మీకు అమౌంట్ పడిందా లేదని క్లియర్గా చెప్తుందండి. ఇక్కడ లబ్ధిదారుల లిస్టులో మీ పేరు లేకపోతే మీరు హెల్ప్లైన్ నెంబర్ కాల్ చేసి కనుక్కోవచ్చు. మీరు 6వ విడత డబ్బులు పొంది ఉంటే 7వ విడత డబ్బులు ఖచ్చితంగా పొందగలరు. అందుకు మీ పేరు లిస్టులో ఉండాలి. లేకపోతే మాత్రం మీరు ఈ కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యను చెప్పుకునే వీలు ఉంది. అవేంటి ఇప్పుడు చూద్దాం. PM కిసాన్ టోల్ ఫ్రీ నెంబర్ 180011555266. PM కిసాన్ హెల్ప్లైన్ నెంబర్ 155261. PM కిసాన్ ల్యాండ్లైన్ నెంబర్ 01123381092. సెకండ్ ల్యాండ్లైన్ నెంబర్ 01123382401. దాంతోపాటుగా అదనపు PM కిసాన్ హెల్ప్లైన్ నెంబర్ కూడా ఉందండి. అది వచ్చేసి 012060251009. PM కిసాన్ ఈమెయిల్ ఐడి వచ్చి pmkisaninstallments@gov.in. PM కిసాన్ పథకం రైతులను కష్టాల్లో ఆదుకుంటుంది. ఈ డబ్బుతో 3 పంట కాలాల్లో 3 సార్లు విత్తనాలు, పురుగుల మందులను రైతులు కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకోసం రైతులు తమ ఆధార్ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలామంది రైతులు ఈ వివరాలు ఇచ్చారు. ఇవ్వని వారు ఎవరైనా ఉన్నట్లయితే డిసెంబర్ 31 లోపల ఇవ్వాల్సి ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రైతులకు ఏ విధంగా PM కిసాన్ ఉపయోగపడుతుందనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజేత తెలుగు అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే వీడియోలను ముందు పొందడానికి వీలుగా ఉంటుంది.